అందరికీ నమస్తే అండి. నేను మీ హరీష్ గురూజీని. అతి తక్కువ కాలంలో నన్ను ఇంతలా ఆదరించి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉంటారు శశిగ్రహ కూటమి అనేసి. సో చాలా మంది పలు రకాలుగా శశిగ్రహ కూటమి అంటే ప్రళయం రాబోతుంది, ఏవేవో నష్టాలు జరుగుతున్నాయి అనేసి చాలా విధాలుగా చెప్తున్నారు. కాబట్టి నేను దానిపై ఈరోజు ఏంటి, ఆ శశిగ్రహ కూటమి అంటే ఏంటి, ఎందుకు, ఏంటని రీజన్స్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ టాపిక్‌లోకెళ్ళిపోదాం. షష్ఠిగ్రహ కూటమి. సో షష్ఠిగ్రహ కూటమి అంటే ఏంటి అంటే 6 షష్ఠి అంటే 6. 6 గ్రహాల కలయిక. 6 గ్రహాల కలయిక షష్ఠిగ్రహ కూటమి అనేసి అంటారు. ఒక గ్రహం కంటే ఎక్కువగా ఉంటే దాన్ని కూటమి అనేసి అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పార్టీ ఉంది. ఆ ఒక పార్టీ ఇంకో పార్టీలతో కాంబినేషన్ అయ్యి ఫార్మ్ చేస్తే అది కూటమి. అలాగే కలిసి ఇంకో గ్రహాలన్నీ వచ్చి కలిస్తే దాన్ని కూటమి అనేసి అంటారు. ఈ షష్ఠి గ్రహాల 2, 3, 4, 5 అలా షష్ఠి గ్రహ కూటమి 6 గ్రహాల కలయిక అనేసి ఉందండి. సో ఈ 6 గ్రహాల కూటమి అంటే ఏ గ్రహాలు కలవబోతున్నాయంటే అండి, సన్, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు. సో ఈ 6 గ్రహాలు కలిసి మీన రాశిలోకి కలవబోతున్నాయి. మీన రాశి. సో ఇక్కడ మీన రాశి అంటే ఏ రాశి అంటే వాటర్, జలతత్వ రాశి అనేసి మీన రాశి అంటారు. మీన రాశి, కుంభరాశి కొన్ని రాశులు జలతత్వ రాశి, అగ్నితత్వ రాశి, వాయుతత్వ రాశి ఇలా మనకున్న రాశులు. సో ఈ మీన రాశి అంటే ఏంటంటే చేప జలతత్వ రాశి. సో మరి ఈ 6 బట్టి ఈ 6 స్థానం దేని చెప్తారంటే రోగస్థానం, శత్రుస్థానం, సంచలనం అనేసి చెప్తారు ఈ 6. కాబట్టి ఈ శశిగ్రహ కూటమి మార్చి 29 నుంచి 30 మధ్యలో ఇది జరగబోతోంది. ఓకే, మార్చి 29 ఉగాది ఈ మధ్యలో. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే అండి, ఎందుకు ప్రళయం రాబోతుంది, ఎందుకు ఇవన్నీ భయాలు చెప్తున్నారు అంటే 6వ స్థానం అనేది నేను చెప్పాను రోగస్థానం. ఈ శశిగ్రహ కూటమి ఇంతకు ముందు ఫామ్ అయినప్పుడు 2019లో రోగస్థానం అన్నారు కదా, అందుకని అప్పుడు కరోనా వచ్చిందండి. కరోనా మహమ్మారి విజృంభించింది అప్పుడు రోగస్థానం వల్ల. కాబట్టి వాళ్ళు అంటే ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారంటే ఈ స్థానం వల్ల రోగస్థానం, శత్రుస్థానం, సంచలనాలు. అంటే రోగస్థానం అంటే మరి ఏదైనా మహమ్మారి రావచ్చు అని దీని వల్ల వాళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే శత్రుస్థానం అంటే ఏంటంటే ఏదైనా దేశాలకు వార్ జరగవచ్చు, ఏదైనా శత్రుస్థానం అంటే ఎవరైనా ఏదైనా గొడవలు జరగవచ్చు, గొడవలకి కారణం కావచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ గొడవలు కానీ, సో ఇలా కొన్ని మన నాగపూర్‌లో గొడవలు కానీ, ఇవన్నీ అంటే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. కాబట్టి మనం చూసుకుంటే ఏంటంటే ఇది శత్రుస్థానం. అలాగే సంచలనాలు. ఏదో ఒక రీజన్స్ వల్ల చిన్న గొడవలు పెద్దవవ్వడం, ఏదో ఒక పెద్ద సంచలనాలు రాబోతున్నాయని వీటి నుంచి చెప్తున్నారు. సరే, మరి వీటి నుంచి ఏ విపత్తులు జరగబోతున్నాయంటే మనకి చూస్తే మెయిన్‌గా ఈ షష్ఠిగ్రహ కూటమి ఏర్పడినప్పుడు శనిగ్రహం వల్ల చూసుకుంటే ఏంటంటే శనిగ్రహం ఈ మీన రాశిలోకి 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. సో 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పోయినసారి కుంభరాశిలో ఈ శని గ్రహం సంచారం జరిగినప్పుడు, కుంభరాశి అంటే ఏదంటే జలతత్వ రాశి అది కూడా. సో అప్పుడు జరిగినప్పుడు ఏమైందంటే వైజాగ్ ఫ్లడ్స్, కేదార్నాథ్ ఫ్లడ్స్ కుంభరాశిలో ఉన్నప్పుడు శని సంచారం ఇక్కడ శని గ్రహం సంచారం అనేది ఇక్కడ చాలా కీలకం అవుతుంది. దాని నుంచి వైజవాడ ఫ్లడ్స్, కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చాయి. సో ఇక్కడ శని గ్రహం సంచారం ఈ మీన రాశిలోకి జరగబోతుంది కాబట్టి, మీన రాశి కాబట్టి సునామీలు, వర్షాలు, సునామీలు ఇలా ఏదైనా వాటర్ కి సంబంధించి ప్రళయాలు ఏర్పడవచ్చు అనేసి చెప్తున్నారు. ఈ రీజన్ వల్ల జలతత్వ రాశిలోకి వెళ్తుంది కాబట్టి.
ఇంకా రెండోది కుజుడు స్థానం చూసుకుంటే ఏంటంటే అండి, ఇక్కడ కుజుడు స్థానం కొంత నీచలో ఉంది. ఆ నీచలో ఏదైనా బార్డర్ రిలేటెడ్ ఇష్యూస్ అని బార్డర్ దగ్గర ఏదైనా ఇష్యూస్ రావచ్చు అనేసి అంటున్నారు. దీనికి చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు మన బంగ్లాదేశ్ అక్కడ ఎక్కడి నుంచో వస్తున్నారు, ఏదో వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నాల్లో మన గవర్నమెంట్ ఉందన్నమాట. సో దీని నుంచి ఏదైనా బార్డర్ దగ్గర కొద్దిగా ఇష్యూస్ అనేసి రావచ్చు అనేసి ఈ కుజుడు నీచలో ఉండడం వల్ల అనేసి ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తున్నారు. అలాగే ఈ బుధ గ్రహం ఏదైతే ఉందండి, ఆ బుధ గ్రహం వల్ల ఇక్కడ కొద్ది నీచలో ఉంది. ఆ గ్రహం వల్ల ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే షేర్ మార్కెట్ పడిపోవడము, ఈ విధంగా ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు అనేసి బేస్డ్ ఆన్ ఈ 6th స్థానము ఈ గ్రహాల వల్ల మన జ్యోతిష్యుడు చెప్తున్నారు. యాజ్ పర్ రీసెర్చ్ అండి. కొన్ని రాసుల వారికి ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు. అది ఏ రాసులు అంటే, మీన రాశిలో ఈ 6 గ్రహాలు జన్మస్థానం అంటారు. మీన రాశిలోనే కలుస్తున్నాయి కాబట్టి ఇది జన్మస్థానం అయితే, ఇది తుల రాశి వాళ్ళకి 6వ స్థానం అవుతుంది, సింహ రాశి వారికి 8వ స్థానం అవుతుంది, మేష రాశి వారికి 12వ స్థానం అవుతుంది. ఈ గ్రహ సంచారం అనేది మీన రాశిలోకి వెళ్తున్నాయి. సో వీళ్ళకి ఈ ప్లేసెస్ లో వెళ్తున్నది 6, 8, 12. కాబట్టి ఈ రాశులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి యాజ్ పర్ రీసెర్చ్ లో తేలిందండి దీని పరంగా. కాబట్టి ఈ రాసుల వాళ్ళు మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్లీ కానీ, కెరియర్ పరంగా కానీ, ఏ డెసిషన్ అయినా కానీ ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ లో తొందరపాటు వద్దు. 1కి 2 సార్లు ఆలోచించి నిదానంగా ఎవరినైనా ఒకరిని సలహాలు అడిగి తెలుసుకొని మీరు ఒక స్టెప్ తీసుకోవడం అనేది మంచిదండి ఇక్కడ వచ్చేసి. అండ్ ఇంకా ఇది అంటే ఇండివిజువల్ మీద ఎఫెక్ట్ ఉంటుందా అంటే, ఇప్పుడు మన జ్యోతిష్యులు కానీ నేను కానీ ఎవరైనా చెప్పేదంటే దీన్ని గోచారం అంటారు. ఈ వీడియోస్ ద్వారా ఇస్తున్నామంటే మేము అందరిది ప్రతి ఒక్కరిది జాతకాలు తీసుకొని అయితే మేము చెప్పట్లేదు, గోచారం మాత్రమే చెప్తున్నాము. ఇవన్నీ మీకు ఈ రాశుల వారికి చెడు జరుగుతుందంటే మీరు మేషరాశిలో అవ్వచ్చు, మీకు చెడు జరుగుతుందా అంటే ఆ పీరియడ్ లో మీకు ఎవరైతే మీది దశ అంతర్దశ అనేసి ఉంటుందండి. దశ అంతర్దశ, మీ బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్, మీ జాతక చక్రం అనేది ఇవన్నీ చాలా ఉంటాయి పరిశీలించుకుంటే. సో దాని వల్ల మీకు ఈ ఎఫెక్ట్ పడొచ్చు, పడకపోవచ్చు. ఓకేనా? ఇది గోచరం మాత్రమే. ఇది ఎంతవరకు ఉంటుంది ఎఫెక్ట్ అంటే 40% మాత్రమే ఇండివిజువల్ జాతకాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి మీరు ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకండి. కేవలం ఈ రీజన్స్ వల్లే రోగస్థానం 6 అనేసి చెప్తాం కాబట్టి రోగస్థానం అనేసి మళ్ళీ ఏదైనా రోగం రావచ్చేమో అనేసి చెప్తున్నారు. శత్రుస్థానం సంచలనాలు అంటే ఇవే ఫ్లడ్స్, ఏదైనా గొడవలు, ఏదైనా పెద్ద పెద్ద ప్రళయాలు, దానికి సంచలనం. ఈ రీజన్స్ వల్లనే వాళ్ళు ప్రిడిక్ట్ చేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఇండివిజువల్ గా వచ్చే లోపు మీ దశాంతర దశలు, మీ జాతక చక్రాలు, మీరు చేసే రెమెడీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మిమ్మల్ని కాపాడతాయి. సో మీరు ఏవైనా చెడు జరుగుతుందంటే నేను అందరికీ ఒకటే రెమెడీ ఇస్తానండి. అందరూ ఎవరైనా ఈ రెమెడీ పాటించవచ్చు. మీరు ఏ రోజైనా కానీ మీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ దగ్గరలోని టెంపుల్లో నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాలకు వెళ్ళి డైలీ సాయంత్రం దీపారాధన చేస్తే మీకు ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు రిలేటెడ్ మీరు ప్రే అనేది చేసుకుంటే మీ కష్టాలు రిలేటెడ్ ఈ పీరియడ్ లో అనేది మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ గ్రహ కూటమి అనేది నవగ్రహాలు 9 గ్రహాలు ఏ గ్రహం బట్టి మీరు వెళ్ళి నవగ్రహాలకి దీపారాధన చేసి, ఎవరైనా అందరూ నవగ్రహాలకి దీపారాధన చేసి మీరు పడుతున్న ఏవైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలకి మీరు చేసుకుంటే మీకు ఏ ఇబ్బందులు అనేవి ఉండవు. సాధ్యమైనంత వరకు ఇబ్బందులు తొలగుతాయండి. కాబట్టి ఎవరు ఎటువంటి భయాందోళనలకి వెళ్లకుండా ఈ వీడియో మరింత మందికి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ షేర్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ తో రీసెర్చ్ చేస్తే నేను మీ ముందుకు పెడుతున్నానండి. సో నేను ఇంతగా కష్టపడుతున్నా కాబట్టి మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండి. అంతే. స్వస్తి.